ఓకే. ఫీ ఎంత వరకు ఉంటుంది? సో వీసా ఫీ వచ్చేటప్పటికి దీనిలో టైప్స్ ఆఫ్ వీసా ఉంటాయండి. సో వీసాలో దీనిలో 3 టైప్స్ ఆఫ్ వీసా ఉంటాయి. వన్ ఈజ్ స్టాండర్డ్ వీసా అండ్ అదర్ వన్ ఈజ్ ప్రియారిటీ అండ్ అదర్ వన్ ఈజ్ సూపర్ ప్రియారిటీ వీసా అని ఉంటాయి. స్టాండర్డ్ వీసా అంటే మనకి టైం పీరియడ్ గ్యాప్ ఉంటుంది. ఈ 3 వీసాలకి టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే, మనం స్టాండర్డ్ వీసా సెలెక్ట్ చేసుకుంటే మనకి విత్ ఇన్ 15 to 35 days లో మనకి రిజల్ట్ వస్తుంది. ప్రియారిటీ వీసా సెలెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ 10 days లో మనకి రిజల్ట్ వస్తుంది. అలాగే సూపర్ ప్రియారిటీ వీసా సెలెక్ట్ చేసుకుంటే మనకి 1 or 2 days లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ టైం గ్యాప్ మాత్రమే ఉంటుంది, డిఫరెన్స్ అంటూ ఏముండదు, ఓన్లీ టైం డిఫరెన్స్ ఉంటుంది. అలాగే కమింగ్ టు ది అమౌంట్ కి వచ్చేటప్పటికి మనకి స్టాండర్డ్ కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 56,000 అనేది అవుతుంది. అండ్ ప్రియారిటీ వీసాకి వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ 1 lakh నుంచి 1,20,000 వరకు అవుతుంది. అండ్ సూపర్ ప్రియారిటీ వీసాకి వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ 2 lakhs to 2,30,000 వరకు అవుతుంది. సో డిపెండింగ్ అపాన్ ది మనం టైం పీరియడ్ చూసుకుని మనకి వెంటనే అప్రూవల్ కావాలి, సో టైం లేదు మనం టైం వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు మనం ప్రియారిటీ కానీ సూపర్ ప్రియారిటీ కానీ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మనకి టైం ఉంది, ఇంకా టైం మనకు 1 month 2 months టైం ఉంది వెళ్ళడానికి అనుకుంటే మనం స్టాండర్డ్ వీసా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఐహెచ్ఎస్ అంటారు కదా, దాని గురించి ఒకసారి చెప్తారా? ఎస్ అండి, ఐహెచ్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఇన్సూరెన్స్ అనమాట. సో యూకే గవర్నమెంట్ అనేది మనకి ఇన్సూరెన్స్ అనేది పే చేయించుకుంటుంది. ఎవరైతే యూకే స్టూడెంట్ వెళ్తారో ప్రతి స్టూడెంట్ ఐహెచ్ఎస్ అండ్ వీసా ఫీ మనం పే చేయాలి. సో మీకు ఆల్రెడీ వీసా ఫీ గురించి చెప్పాను. ఇప్పుడు ఐహెచ్ఎస్ ఫీ ఎలా ఉంటుంది? ఐహెచ్ఎస్ ఫీ కూడా మనం ఆన్లైన్ లోనే పే చేయాలి. సో ఆ ఆన్లైన్ లో పే చేసేటప్పుడు మనకి ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 1 year ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి ఐహెచ్ఎస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 80,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. అలాగే మనకి 2 years ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకుంటే 1,50,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఆ డిపెండింగ్ అపాన్ ది ప్రోగ్రామ్ డ్యూరేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ బట్టి కూడా మనకి ఐహెచ్ఎస్ అనేది ఉంటుంది.